देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। बीजेपी के कौमी नायब सदर व महबूबनगर रुकन पार्लियामेंट डी के अरुणा ने 4 फरवरी को मुनक़िद होने वाली मुश्तरका महबूबनगर ज़िले की बूथ लेवल वर्कर्स मीटिंग के पेश नज़र MVS डिग्री कॉलेज ग्राउंड का मुआयना किया। उन्होंने बताया कि बीजेपी के नए कौमी सदर नितिन नबीन सिन्हा कौमी सदर मुंतखब होने के बाद पहली बार तेलंगाना का दौरा करेंगे और इस इजलास में मेहमान खुसूसी होंगे, जो महबूबनगर के लिए बाइस फ़ख्र है। डी के अरुणा ने कहा कि बल्दियाती इंतखाबात के जारी अमल के तनाजुर में यह इजलास निहायत अहम है, जहां कौमी सदर कारकुनों को पार्टी को मजबूत बनाने और बीजेपी उम्मीदवारों की कामयाबी के लिए रहनुमाई देंगे। उन्होंने तमाम पार्टी कायदीन, बूथ कमेटी अरकान और कारकुनों से बड़ी तादाद में शिरकत की अपील की। इस मौके पर जिला बीजेपी सदर पी श्रीनिवास रेड्डी समेत कई सीनियर पार्टी कायदीन भी मौजूद थे। ఫిబ్రవరి 4వ తేదీ నాడు జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు మహబూబ్నగర్ పట్టణంలో ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశానికి అటెండ్ అవుతున్నారు. సో ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు తెలంగాణలో ప్రక్రియ ప్రారంభమైంది. అయితే 3వ తారీఖు నాడు కంప్లీట్గా విత్డ్రాయల్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి మరి ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశాన్ని జాతీయ అధ్యక్షులుగా వారు ఎన్నిక కాబడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణకు వస్తున్నటువంటి సందర్భంలో మరి మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లా బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని బూత్ స్థాయి నుంచి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మరి నిర్ణయించినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి మరి ఇక్కడ MVS కాలేజ్ గ్రౌండ్స్లో చూడడానికి మరి ఇక్కడ ఏ విధంగా మనం గ్రౌండ్ ఎట్లా అంటే ఎలక్షన్ సమయంలో మరి పర్మిషన్లు కానీ అన్నీ కానీ దీనికి ఇక్కడ పార్కింగ్ కోసమే కానీ అన్ని విధాలుగా కార్యకర్తలు అంటే ఇక్కడెక్కడ అన్ని గ్రామాల నుంచి వస్తారు కాబట్టి సంబంధించిన ఊర్ల నుంచి వచ్చేటటువంటి కార్యకర్తల అవసరానికి అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతామా లేదా, అన్నీ ఇక్కడ ఉన్నాయా లేదా అని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా అన్ని రకాల కూడా ఈ గ్రౌండ్ సూట్ అవుతుందని చెప్పినటువంటి ఆలోచనతోనే ఇప్పుడు వాళ్ళు కాలేజ్ వాళ్ళతో కూడా పర్మిషన్ తీసుకొని మరి ఇక్కడ ఈ సమావేశాన్ని బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని మరి ఇక్కడనే మరి ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాం. సో ఈరోజు 31వ తారీఖు అంటే మధ్యలో 3 రోజులు ఉంది మనకు. సో ఈ 3 రోజులు కూడా ఈరోజు స్క్రూటినీ అయిపోయింది. తర్వాత బీఫామ్స్, తర్వాత విత్డ్రాయల్స్, సింబల్స్ అలొకేషన్ ఇవన్నీ 2-3 రోజులు బిజీగా ఉంటుంది కాబట్టి 4th రోజు ఆ కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లాలో మరి డేట్ని ఫిక్స్ చేసుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా నలుమూలల నుంచి గ్రామాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ బూత్ నుంచి కూడా బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, ప్రతి గ్రామంలో బూత్ కమిటీ సభ్యులు అందరూ కూడా మరి 4వ తేదీ నాడు మన జాతీయ అధ్యక్షులుగా నూతనంగా మరి నియామకమైనటువంటి నితిన్ నబీన్ గారిని మరి ప్రతి ఒక్కరు కూడా తమ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చి వారు కలవాలనుకున్నటువంటి నేపథ్యంలో మరి ఉమ్మడి జిల్లా నాగర్ కర్నూలు అండ్ మహబూబ్నగర్ పార్లమెంటు 2 పార్లమెంటు ఉమ్మడి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి బూత్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, అదేవిధంగా శక్తి కేంద్రం సభ్యులు, మండలాధ్యక్షులు, మండల కమిటీలు, అదేవిధంగా మోర్చా కమిటీలు, ఇట్లా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని కమిటీల సభ్యులు దీంట్లో పాల్గొంటారు. ఈ యొక్క మీడియా ద్వారా కూడా వాళ్ళకి సమాచారం నేను తెలియజేస్తా ఉన్నా. మరి దానికి ప్రిపేర్డ్గా 4th రోజు కోసం అందరూ కూడా ప్రిపేర్ అయ్యి మరి మన జాతీయ అధ్యక్షులకి ఘన స్వాగతం పలికి వారి యొక్క మార్గదర్శనంలో మన భారతీయ జనతా పార్టీని మన తెలంగాణ రాష్ట్రంలో మరి బలోపేతం చేయడానికి మొట్టమొదటిగా మన మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంగా మనం అందరము సమిష్టిగా పెద్ద ఎత్తున హాజరై మరి పాలమూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీని మరి ఈరోజు ఒక పార్లమెంటు సభ్యురాలుగా మహబూబ్నగర్ నుంచి దాన్ని గెలిపించినారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా ఎమ్మెల్యేలు మహబూబ్నగర్ జిల్లాలోని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాల్లో భవిష్యత్తులో గెలిపించుకోవడం కోసం
ఇది జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీని కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క వార్డులో బాధ్యతను తీసుకొని మన అభ్యర్థులందరూ కూడా గెలిపించుకోవడానికి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో బాధ్యతలు తీసుకొని ప్రతి మున్సిపాలిటీలో కూడా మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి ప్రతి మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను మున్సిపాలిటీ పైన ఎగరవేసే విధంగా మరి మీరందరూ మరి జాతీయ అధ్యక్షుని యొక్క మార్గదర్శనంలో మనం అందరం కూడా ఆ రోజు పాల్గొని మరి ప్రతి మున్సిపాలిటీ కూడా గెలిపించుకుందాం. పెద్ద ఎత్తున అందరూ తరలి రావాలని చెప్పి ఈ సందర్భంలో నేను కోరుతున్నాను.